ముందుగా ఇక్కడికి వచ్చిన పెద్దలకి, కుల బంధువులకి, మా కుల ఉద్యోగస్తులకి నా నమస్కారాలు. నా పేరు డి రంజిత్ కుమార్. నేను ఎరా ఇంటర్నేషనల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. మా తల్లిదండ్రులు డి లలితమ్మ, డి రామ్మోహన్. నేను గుజరాత్లో జరిగిన 33వ జాతీయ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో పాల్గొని ఆంధ్ర టీం తరపున ఆడి 3వ స్థానం కైవసం చేసుకున్నాను. అందుకని మా కుల బంధువులు, పెద్దలు అందరూ వచ్చి నన్ను అభినందిస్తున్నారు. అందుకని నేను వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ కూడా నమస్కరించుకుంటూ, మరి మా అల్లుడు దూలం రంజిత్ కుమార్ 33వ జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ త్రోబాల్ ఛాంపియన్షిప్లో గుజరాత్లో జరిగిన పోటీలలో మరి విన్నర్స్గా గెలుపొంది 3వ స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఈ చిరంజీవి భవిష్యత్తులో ఇంకా రాబోయే మా తెలుగు మా గాన్ల ముద్దు బిడ్డ దూలం రంజిత్ కుమార్ గారు మరి చిన్న వయసులోనే ధైర్యంతో బాగా పోటీలలో పాల్గొని మరి 3వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాలలో ఈ యొక్క గేమ్స్ లో ఉన్నత స్థానంలో ఇంకా నిలవాలని, మొదటి స్థానంలో నిలవాలని మా అందరి ఆశీస్సులు అబ్బాయికి ఉంటాయని, మరి ప్రపంచవ్యాప్తంగా జరిగే పోటీలలో కూడా గేమ్స్ లో అన్ని పాల్గొని మా యొక్క కులానికి పేరు తెస్తారని చెప్పి మా అందరి తరఫున నేను అబ్బాయిని అభినందిస్తూ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఓకే. మా కుల బంధువులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి చేసిన మా బిఎన్ఆర్ కాలనీ పెద్దలకు అందరికీ కూడా నా నమస్కారాలు. నా కొడుకు ఈరోజు మేము మాది పల్లెటూరు, మేము ఏమీ లేనప్పుడు ఒకప్పుడు ఏమీ లేనోళ్ళమే, కానీ నా కొడుకు ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చినాడు అంటే మాకు చాలా గౌరవంగా ఉంది. అదేవిధంగా మా పెద్దలు అందరూ, మా నాగరాజన్న, సుభాష్ చిన్నాయన, రవి అన్నయ్య, మొత్తం పేరు పేరున ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు మా కొడుకులు అభినందించేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మా గాండ్ల సంఘం పెద్దలందరూ ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పని నేను మా శ్రీశైలం మల్లికార్జున స్వామిని వేడుకుంటున్నాను. అదేవిధంగా మా అబ్బాయి ఇంకా మంచివి కూడా రాబోయే కాలంలో గెలిచి, అదేవిధంగా జిల్లా కలెక్టర్గా, అంటే అది మా 5వ తరగతి నుండి కూడా మా పిల్లోని ఆశ, నేను కలెక్టర్ కడతాను అని చెప్పని ఆ పిల్లోని ఆశ ఉంది. కాబట్టి ఈరోజు మా కాలనీ పెద్దల గుండా, మా గాండ్ల సంఘం పెద్దల అందరు అనుకుండా, కాబట్టి నా కొడుకు ఓ స్థాయిలోకి రావాలని వాళ్ళ ఆశీస్సులు ఎల్లకాలం ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. రంజిత్ కుమార్ ఆ రోజు స్పోర్ట్స్ త్రోబాల్కు వెళ్ళిన ఆ రోజు స్పోర్ట్స్ జరిగే టైంలో నాకు కాల్ చేసి, ఇక్కడ చాలా టఫ్గా ఉంది, గెలవలేమేమో, చాలా భయంగా ఉంది, 24 రాష్ట్రాల నుంచి వచ్చారు, మనకి ట్రైనింగ్ తక్కువ ఉంది, వాళ్ళంతా బాగా గవర్నమెంట్ తరఫున ట్రైనింగ్ పొంది చాలా ఇదిగా ఉన్నారు, మనం గెలిచలేనేమో అనుకొని దిగులుగా ఫోన్ చేశాడు. ఆ రోజు నేను మా అబ్బాయికి ఒకటే చెప్పాను, మనం కష్టపడి పైకి ఎదుగుతున్నాము, నువ్వు నీ కష్టాన్ని నమ్ముకొని పార్టిసిపేట్ చేయి, ఖచ్చితంగా విజయంతో తిరిగి వస్తావు అని చెప్పినాను. నేను చెప్పిన ఆ మాటను స్ఫూర్తిగా తీసుకొని ఆ విజయాన్ని తీసుకొని ఇంటి వరకు వచ్చినందుకు చాలా గర్వపడినాను. ఇది మా అబ్బాయిని ప్రతి ఒక్కరి తరపున నేను అభినందిస్తున్నాను. దూలం రంజిత్ కుమార్ గారికి, మిగతా కుల బంధువులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఏం జరిగిందంటే, మన గుజరాత్లో జరిగిన త్రోబాల్లో మన ఆంధ్ర జట్టు తరఫున 3వ స్థానము మన రంజిత్ కుమార్ కొట్టడము ఎంతో అభినందనీయము. తర్వాత కూడా రాబోయే త్రోబాల్ దాంట్లో మొదటి స్థానం వచ్చేట్టుగా చేయాలని, అట్లే చేసిన తర్వాత గాండ్ల కులంలోనే మొదటి స్థానంలో వన్నీ తెచ్చి బిడ్డ వన్నీ ముద్దు బిడ్డగా పేరు తేవాలని నేను తెలియజేస్తున్నాను. మా గాండ్ల కిషోరం ఈ మాట ఎందుకంటున్నా అంటే, స్పోర్ట్స్లో గాండ్ల కులస్తులు చాలా అత్యల్పంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు దేశవ్యాప్తంగా. మా అనంతపురం జిల్లా నుంచి, మా గాండ్ల కులస్తుల నుంచి రంజిత్ కుమార్ పార్టిసిపేట్ చేసి నేషనల్ స్థాయిలో అవార్డు సాధించడం అనేది అందరికీ కూడా చాలా గర్వకారణం. అందుకనే మాకు జాతి కిషోర్గా నేను అభివర్ణిస్తున్నా. ఈ అబ్బాయి భవిష్యత్తులో మరిన్ని
పథకాలు సాధించి దేశానికి పేరు తెస్తూ ఆ సమయంలోనే కులస్తులకు కూడా మంచి పేరు తేవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మా గాండ్ల కులస్తులు ఇప్పటికే చాలా మంది అనేక రకాలైనటువంటి ఉద్యోగాల్లో ఉన్నారు. కలెక్టర్లు, ఎస్పీలుగా, ఆర్డీఓలుగా, ఎంఆర్ఓలుగా రకరకాల ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఈ అబ్బాయి ముందుకెళ్ళాడు, అందుకు అభినందనీయం. అదే సమయంలో ఈ అబ్బాయిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్తులో మరింత మంది ముందుకు రావాలని చెప్పి ఆశిస్తూ ఇలాంటి వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మా కులం నుంచి అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అబ్బాయిని అభినందిస్తున్నాను. మరియు వారి తల్లిదండ్రులు రామ్మోహన్ లలితమ్మకి మొట్టమొదటిగా అభినందనలు. ఎందుకంటే స్పోర్ట్స్ కోటాలో ఇప్పటి వరకు గాన్ల వాళ్ళు ఏది ఇట్లాంటి ఏంటివి రాలేదు. అలాంటి వాళ్ళు అలాంటి అవార్డు రావడం వాళ్ళ తల్లిదండ్రులుగా వాళ్ళకి గర్వకారణము. దాంతోపాటు మా గాండ్ల కులస్తులకు కూడా మంచి శుభపరిణామం తెలియజేస్తూ ఈ అబ్బాయి ఇట్లా స్పోర్ట్స్ కోటాలో ఇంకా ముందుకు మంచి మంచి అవార్డ్స్ రావాలని కోరుకుంటూ, అదేవిధంగా భవిష్యత్తులో మంచిగా రాణించాలని కోరుకుంటూ దూలం రంజిత్ కుమార్కి అభినందనలు తెలియజేస్తున్నాను. మా గాండ్ల యువ కిషోరం రంజిత్ కుమార్ గారు గుజరాత్ లో జరిగినటువంటి త్రోబాల్ పోటీల్లో 3rd ప్లేస్ రావడం మా అందరికీ కూడా అభినందనీయం. మా కులస్తులందరిలో కూడా చాలా మంది స్పోర్ట్స్ అంటే విముఖత చూపించే ఈ కాలంలో స్పోర్ట్స్ లో ముందుండి మంచి స్థానానికి తను వెళ్ళాడు. ఇంకా మంచి స్థానంలో దిగ్విజయంగా మొదటి ప్లేస్ లో రావాలని ఆకాంక్షిస్తూ ఈ స్పోర్ట్స్ కోటాలోని ఈ అబ్బాయి జాయింట్ కలెక్టర్ గా గానీ స్పోర్ట్స్ కోటాలోనే తను దేశానికి మా కులానికి మంచి గర్వకారం తీసుకొచ్చి అలాగే మా ఆశలు నిలబెడతాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన కుల బంధువులు, వాళ్ళ కుల ఉద్యోగస్తులు, పాత్రికేయులు మరియు ఈ కాలనీ వాసులకి అందరికీ ధన్యవాదములు. ఇప్పుడు మన కులములో ఈ దూలం లలితమ్మ రామ్మోహన్ గారి కుమారుడు రంజిత్ కుమార్ గారు నేషనల్ జాతీయ ఛాంపియన్షిప్ లో త్రోబాల్ ఛాంపియన్షిప్ తీసుకొని మూడవ ర్యాంక్ తీసుకొని వచ్చినారు. ఆయనకు ధన్యవాదాలు. ఇలాగే ఇంకా ముందు ఇంకా మంచి తేవాలని ఆశిస్తున్నాను. అందరికీ నా నమస్కారం. సమావేశానికి విచ్చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘము మరియు అఖిలగాండ్ల సంక్షేమ సంఘం తరఫున విచ్చేసినటువంటి కుల బంధువులందరికీ మరియు మీడియా మిత్రులకు, ఈ కాలనీ వాసులకు, అదేవిధంగా రంజిత్ యొక్క తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. అదేవిధంగా రంజిత్ అంటే ఒక జిల్లా కాదు, సత్యసాయి జిల్లాలో నల్లమాడ మండలం ఏదో మారుమూల గ్రామం పాపన్కుంట అనే గ్రామం నుండి వచ్చాడు. వాళ్ళ తండ్రి రామ్మోహన్ గారు, తల్లి లలితమ్మ గారు. అదేవిధంగా తల్లి కూడా సత్యసాయి జిల్లాలోని గాండ్లవారిపల్లి, ముదిగుబ్బ మండలం గాండ్లవారిపల్లి నుండి ఆమె కూడా ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వారు వీళ్ళు. ఆ 2 విలేజ్లు కూడా మారుమూలవే అయినప్పటికీ తల్లిదండ్రులు అంటే పెద్దగా చదువుకోకపోయినా కూడా ఈరోజు గాండ్ల కులానికి ఒక యువ కిషోరం లాగా రంజిత్ త్రోబాల్లో 3వ స్థానాన్ని సంపాదించడం వారికి, రంజిత్ గారికి మరియు రంజిత్ తల్లిదండ్రులకు, గాండ్ల కులస్తులకు మరియు అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు కూడా ఈరోజు వన్నె తెచ్చాడు. ఇంకా కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్ గా కూడా రంజిత్ మొదటి స్థానాన్ని సాధించి కులానికే కాకుండా తల్లిదండ్రులకు మరియు దేశానికి పేరు తెచ్చి ఒక మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కుల పెద్దలకు, కాలనీ వాసులకు, మీడియా మిత్రులకు నా శుభాభివందనలు. అదే ఈరోజు రంజిత్ కుమార్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ లో 3rd ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఛాంపియన్షిప్ లో కూడా 1st ర్యాంక్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అఖిల గాండ్ల తేలికల సంఘం తరఫున అదే ఉద్యోగ ఉపాధ్యాయ తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.